ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం తర్వాత ఒక మహిళ వల్ల మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే. అయితే ఏ మహిళ వల్ల మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల్లో ఏం జరగబోతుంది? అలాగే వృషభ రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి? మరిన్ని శుభ ఫలితాల కోసం, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటం కోసం ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే, ఈ రోజు దినఫలాల్లో సాయంత్రం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ వల్ల ఒక మంచి గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అది మీ యొక్క తల్లి కావచ్చు, తోబుట్టువు కావచ్చు, మీ యొక్క వదిన కావచ్చు, మరదలు కావచ్చు, ఇలా ఎవరి వల్లైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వల్ల ఒక గుడ్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ కుటుంబానికి సంబంధించి, మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్నిచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే, వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ వినియోగదారుల్లో ఒకరి వల్ల మీరు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. వారు మీతో రూడ్గా మాట్లాడటం కానీ, మీ యొక్క వ్యాపారం గురించి చెడు ప్రచారం చేస్తున్నట్లు తెలియటం కానీ, ఇది మిమ్మల్ని చాలా బాధించేటటువంటి అంశం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తుల జీవితంలో కూడా కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో మీరు చెయ్యని ఒక చిన్న పొరపాటు మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు హైలైట్ చేస్తారు. ఇది మీకు చాలా బాధ పెట్టేటటువంటి అంశం. మీ యొక్క పై అధికారుల ద్వారా మాట పడాల్సిన పరిస్థితి కూడా మీకు వస్తుంది. అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని బాధించినప్పటికీ మరొకరి వల్ల చాలా రిలీఫ్ నైతే పొందుకుంటారు. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు సాగిపోతుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఈ రోజు ఎక్కువగా సమయాన్నైతే గడపబోతున్నారు. మీ యొక్క సంతానం వల్ల ఒక ఊహించని గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. వారి యొక్క విద్యకు సంబంధించి కానీ, వారి యొక్క కెరియర్ కి సంబంధించి కానీ ఒక గుడ్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే 70-80 ఏళ్ల పైబడిన వారు ఉన్నారో, ఈ రోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. అయితే ఈ హోమ్ రెమెడీస్ ద్వారా కానీ, లేదా వైద్యుడి దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవటం ద్వారా కానీ వాటి నుండి మీరు ఉపశమనాన్నైతే పొందుకుంటారు. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ మీ కుటుంబానికి సంబంధించి, కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్తను మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగా మీరు వినబోతున్నారు. శివారాధన చేసుకోండి, మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే శ్రీ మహావిష్ణువును ఆరాధించండి, చక్కటి శుభప్రదమైన ఫలితాలు చూస్తారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఆర్థిక పురోగతి మీకు లభిస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.